దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అవతారం. ఆయన కూడా అక్కడ ఉండి కార్తవీర్యార్జునుడికి ఒక కవచం ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? దత్తాత్రేయ కవచం అంటారు. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం. అస్య శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రమంత్రస్య కిరాతరూపీ మహారుద్ర ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ దత్తాత్రేయ దేవత. ద్రాం బీజం, ఆం శక్తి, క్రౌం కీలకం. ఓం ఆత్మనే నమః. ఓం ద్రీం మనసే నమః. ఓం ఆం ద్రీం శ్రీం సౌః. ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః. శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ద్రాం అంగుష్ఠాభ్యాం నమః. ఓం ద్రీం తర్జనీభ్యాం నమః. ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః. ఓం ద్రైం అనామికాభ్యాం నమః. ఓం ద్రహః కరతల కరపృష్ఠాభ్యాం నమః. ఓం ద్రాం హృదయాయ నమః. ఓం ద్రీం శిరసే స్వాహ. ఓం ద్రూం శిఖాయైవ షట్. ఓం ద్రైం కవచాయ హుం. ఓం ద్రౌం నేత్రత్రయాయ ఊషట్. ఓం ద్రహః అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ధ్యానం జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగేంద్రచంద్రాయ పరమాత్మనే. కదా యోగి కదా భోగి కదా నగ్రః పిశాచవత్ దత్తాత్రేయో హరిః సాక్షాత్ భుక్తి ముక్తి ప్రదాయకః. వారాణసీ పురస్నాయీ కొల్హాపుర జపాదరః. మాహులీపుర భిక్షాసీ సహ్యశాయీ దిగంబరః. ఇంద్రనీల సమాకారః చంద్రకాంత సమద్యుతిః. వైదూర్య సదృశ స్ఫూర్తిః చలత్కించిత్ జటాధరః. స్నిగ్ధధావల్యయుక్తాక్షః అత్యంత నీలకనీనికః. భ్రూవక్షః శ్మిశ్రునీలాంకః శశాంక సదృశాననః. హాసనిర్జితనీహారః కంఠనిర్జిత కంబుకః. మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జిత పల్లవః. విశాలపీన వక్షాశ్చ తామ్రపాణిః తలోదరః. పృథులశ్రోణిలలితః విశాలజఘనస్థలః. రంభాస్తంభోపమానోరుః జానుపూర్వైకజంఘకః. గూఢగోల్ఫః కూర్మపృష్ఠోలసత్పాదోపరిస్థలః. రక్తారవింద సదృశ రమణీయ పదాధరః. చర్మాంబరధరో యోగి స్మర్తృగామీ క్షణే క్షణే. జ్ఞానోపదేశ నిరతో విపద్ధరణ దీక్షితః. సిద్ధాసన సమీచీన రుజుగాయో హసన్ముఖః. వామహస్తేన వరదో దక్షిణేన అభయంకరః. బాలోన్మత్త పిశాచిభిః క్వచిద్యుక్తః పరీక్షితః. త్యాగీ భోగీ మహాయోగి నిత్యానందో నిరంజనః. భుక్తిప్రదో ముక్తిదాత జీవన్ముక్తో న సంశయః. ఏవం ధ్యాత్వా అనన్యచిత్తః మద్వజ్రకవచం పఠేత్. మామేవ పశ్యన్ సర్వత్ర సమయా సహ సంచరేత్. దిగంబరం భస్మ సుగంధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాయుధం. పద్మాసనం యోగి మునీంద్రవందితం దత్తేతి నామస్మరణేన నిత్యం. ఓం లం పృథివీతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః. గంధం పరికల్పయామి. ఓం హం ఆకాశతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః. పుష్పం పరికల్పయామి. ఓం యం వాయుతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః. ధూపం పరికల్పయామి.
ఓం రం అగ్నితత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః దీపం పరికల్పయామి. ఓం వం అమృతతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః అమృత నైవేద్యం పరికల్పయామి. ఓం సం సర్వతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః సర్వోపచారాన్ పరికల్పయామి. ఓం ద్రాం అనే బీజమును 108 సార్లు జపించాలి. అనంతరం కవచం ఆరంభమవుతుంది. ఓం దత్తాత్రేయ శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః ఫాలం పాత్వానసూయేయః చంద్రమండల మధ్యగః కూర్చం మనోమయః పాతు హం క్షం ద్వ్యదల పద్మభూః జ్యోతిరూపోక్షిణీ పాతు పాతు శబ్దాత్మక శృతి నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః జిహ్వాం వేదాత్మకం పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః కపోలాపత్రిభూః పాతు పాత్వశేషం మమాత్మవిత్తు స్వరాత్మా షోడశారాబ్జస్థిత స్వాత్మావతాద్గలం స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షస్థలం హరిః కాదిఠాంతద్వాదశార పద్మగో మరుదాత్మకః యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః పార్శ్వే హరిః పార్శ్వవర్తి పాతు పార్శ్వస్థితస్మృతః హఠయోగాదియోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః డకారాదిఫకారాంతదశార సరసీరుహే నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోవతు వహ్నితత్వమయో యోగి రక్షతాన్ మణిపూరకం కటిం కటిస్థ బ్రహ్మాండ వాసుదేవాత్మకోవతు బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః జలతత్వమయో యోగి స్వాధిష్టానం మమావతు సిద్ధాసన సమాసీన ఊరు సిద్ధేశ్వరోవతు వాదిశాంత చతుష్పత్ర సరోరుహ నిబోధకః మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీతీర్థపావనః సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః చర్మశ్చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోవతు మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోవతు అస్థీని స్థిరధీః పాయాత్ మేధాం వేధా ప్రపాలయేత్ శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోవతు కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః బంధూన్ బంధూత్తమః పాయాత్ శత్రుభ్యః పాతు శత్రుజిత్ గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోవతు భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్ంగభృత్ ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః యాం యాం ధర్మాత్మకః పాతు నైరుత్యాం సర్వవైరిహృత్ వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోవతు కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాత్ జటాధరః రక్షాహీనంతు యత్ స్థానం రక్షత్వాది మునీశ్వరః. ఈ విధంగా కవచం పూర్తి చేసి ఇందాక చేసిన అంగన్యాస కరన్యాసాదుల్లో మళ్ళీ విడదీసేసి ఓం భూర్భువస్వరోమితి దిగ్విమోకః అనాలి. ఏతన్మే వజ్ర కవచం యః పఠేత్ శృణుయాదపి
వజ్రకాయ చిరంజీవి దత్తాత్రేయోహమబ్రువం త్యాగీ భోగి మహాయోగి సుఖదుఃఖ వివర్జిత సర్వత్ర సిద్ధ సంకల్ప జీవన్ముక్తోద్య వర్తతే ఇత్యుక్తాంతర్దధే యోగి దత్తాత్రేయో దిగంబర దలాదలోపి తజ్జత్వా జీవన్ముక్తః సవర్తతే భిల్లో ధోరశ్రవానామ తదానీం శ్రుతవానిదం సకృచ్శ్రవణమాత్రేణ వజ్రాంగో భవదప్యసౌ ఇత్యేతద్వజ్రకవచం దత్తాత్రేయస్య యోగినః శ్రుత్వా శేషం శంభుముఖాత్ పునరస్వాహ పార్వతీ. చెప్పండి అందరూ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇది ఇప్పటిదాకా మీకు చెప్పిన అపూర్వ కవచం. ఇది వజ్ర కవచం. ఈ కవచం మీకోసం ఇచ్చాను కనుక ఇప్పుడు ఇది లైవ్లో ప్రసారం అయింది కనుక శాశ్వతంగా ఉండిపోతుంది. ఇంటికి వెళ్ళాక రేపటి నుంచి రోజు ఒకసారి వినండి. కొంతకాలానికి కంఠస్థం వస్తుంది. ఒక 40 రోజులు అలా చెయ్యండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. దత్తాత్రేయుడు మీ ఇంట్లో ఉంటాడు. ఈ కవచం గోపీకొండం దగ్గర చెప్పారని చాలామందికి తెలియదు. తర్వాత అనేక ప్రాంతాల్లో ఎన్నో చోట్ల చెప్పాడు ఆయన. కార్తవీర్యార్జునుడికి చెప్పాడు, దళాలుడని ఆయనకి చెప్పాడు. చిత్రం ఏంటంటే ఇందులోనే చెప్పారు చివరిలో ఏమని, ఆ సమయంలో అదంతా అడవి అని చెప్పాను కదా, ఆ అడవిలో దూరంగా ఒక బోయవాడు ఉన్నాడు. ఎవడవాడు? ఒక భిల్లుట్ట. దత్తాత్రేయుడు ఈ గోపీకొండవు దగ్గర దత్తాత్రేయ వజ్ర కవచం చెబుతూ ఉంటే విన్నాడు. ఏదో వేటకొచ్చాడు, రహస్యంగా అక్కడ పొంచి ఉన్నాడు. ఏం జరుగుతుందో కుతూహలంతో చూశాడు, విన్నట్ట. వినడంతో వాడి పాపాలు పోయి వాడు శాశ్వత వైకుంఠం పొందట. పోయి వాడేం భక్తితో విన్నది కూడా కాదు, అనుకోకుండా అక్కడికి వచ్చాడండి. ఇప్పుడు ఇందాక చివరి శ్లోకంలో విన్నారు కదా మీరు. ఏమన్నారు ఇక్కడ ఆఖరిలో మహిమలో ఫలశ్రుతిలో? భిల్లహ అంటే ఒక బోయవాడు. దూరశ్రవానామ వాడి పేరు దూరశ్రవుడు. తదానీం ఆ సమయంలో శృతవాన్ ఇదం ఇదం ఈ కవచమును శృతవాన్ విన్నట్ట. సకృత్ శ్రవణ మాత్రేణ ఒక్కసారి విన్నంత మాత్రం చేత. సకృత్ అంటే వెంటనే అని ఒక అర్థం, ఒక్కసారి అని ఒక అర్థం. ఒక్కసారి విన్నంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేతనే వజ్రాంగ అభవత్తు వజ్రము వంటి అవయవాలు కలిగిన వాడయ్యాడు. అంటే అతని శరీరం దృఢంగా మారిపోయింది, వజ్రాంగుడైపోయాడు. అతని ఎముకలు అవి గట్టిపడ్డాయి, కింద పడినా పగలవు, గాయాలైనా పగలవు శరీరాలు. ఏ విధంగానూ రక్తం కారకుండా అయిపోయింది. ఆ విధంగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఆరోగ్యంగా చాలా కాలం జీవించాడు. శరీరం విడిచిపెట్టాక అంత్యకాలం అయ్యాక స్వామివారి సన్నిధానానికి కూడా వెళ్ళాడు. శరీరానికి దృఢత్వం ఇచ్చే కవచం అండి, అందుకే దీనికి వజ్ర కవచం అని పేరు. ఈ కవచాన్ని భక్తితో చదివిన వాళ్ళు ఎంతోమంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇది ఎవడికి పడితే వాడికి ఎందుకు చెప్పొద్దన్నారంటే, మేము కూడా చెప్పడానికి ఇష్టం లేకపోయినా ఇప్పుడు కలియుగంలో మీకు ఇవ్వాల్సి వచ్చి చెబుతున్నాను. అడ్డమైన వాడికి ఎందుకు ఇవ్వకూడదు? వాడికి నమ్మకం ఉండదు. మీరు చెప్పిన కవచం చదివానులే, మాకేం అవ్వలేదు అంటాడు వాడు. ఆ మూర్ఖుడికి ఏం అవ్వదు, ఉన్న బుద్ధి కూడా పోతుంది. కానీ మనము విశ్వాసంతో విన్నాం, విశ్వాసంతో చదువుతున్నాం, దృఢమైన భక్తితో, అచంచలమైన భక్తితో ఈ వజ్ర కవచము పారాయణము చేసిన, శ్రవణము చేసిన ఫలితం కలుగుతుందనేటటువంటి విశ్వాసంతో వింటున్నాం. అలా విన్న వాళ్ళకి మాత్రమే ఫలితం కలుగుతుంది. విశ్వాసం లేని వాడికి ఏ మంత్రం పనిచేయదు. వ్యూహలక్ష్మి మంత్రం అంటే ఎన్నో మంత్రాలు ఉన్నాయండి. ఈ మంత్రాలన్నీ ఎందుకు పనిచేయి? ఒడగబడితే వాడికంటే వాడికి ఉండవలసినంత భక్తి లేదు కనుక. అదే భక్తి కలిగినటువంటి వాడికి తక్షణం పనిచేస్తుంది. నేను చేస్తే నాకు పని చేస్తుందా లేదా? నేను అనుకున్న పని తక్షణం అవుతోంది. ఇప్పటికీ నేను ఒక్క మందు వాడడం లేదు. అందరిలాగా 24 గంటలు మొబైల్ మెడికల్ కిట్లు ఏం నా దగ్గర లేవు. ఈ మధ్యకాలంలో చాలామంది మొబైల్ మెడికల్ షాపులే. వాడి వెనకాతలో షాపు ఉంటుంది. పొద్దున కాఫీకి ముందు ట్యాబ్లెట్లు, కాఫీ తాగాక ట్యాబ్లెట్లు, టిఫిన్కి ముందు, టిఫిన్ అయిన తర్వాత ఇడ్లీ ఎంత, ట్యాబ్లెట్ ఎంత, అన్నానికి ముందు, అన్నం తినడానికి ముందు అన్నిటికీ ట్యాబ్లెట్లేనా? శరీరం అంతా విష కషాయాల పొట్ట. ఇన్ని ట్యాబ్లెట్లు తిన్నవాడిని పాము కట్టేస్తే పాము చచ్చిపోయింది. అంటే వీడి శరీరం కెమికల్స్ కదా, ఆ పాము కూడా ఈ విషానికి చచ్చిపోయింది, వాడి విషానికి. అలాంటి వాళ్ళు అయిపోయాం మనం. కానీ అవి లేకుండా సుఖంగా ఉండగలుగుతున్నాం. ఇది వజ్ర కవచాల వంటి ప్రభావం. మనం సక్రమంగా పని చేయాలనుకుంటే సరైన రీతిలో నమ్మకంతో చేయాలండి. కలియుగంలో సగం నమ్ముతో సగనమం. గురువుగారు ముహూర్తం పెట్టండి అంది. పెట్టిన తర్వాత మంచి ముహూర్తం పెట్టారా అండి, ఇంకెందుకు నా దగ్గర రావడం? అంటే నేను మంచివాడినా, లేకపోతే ముహూర్తం మంచిదా, లేకపోతే మంచి ముహూర్తమా, మంచి మనిషా, ఏటో తెలియదు.
వాడు కూడా దొంగ సన్యాసి అన్నారట. ఓ లాయర్ గారు కోర్టులో వాదించాడు, ఈయన దొంగ సన్యాసి అంటే దొంగగా మారిన సన్యాస, సన్యాసం పుచ్చుకున్న దొంగ, ఇది తేల్చండి అన్నట్ట. ఇది తేల కోర్టులో కేసు కొట్టేశారు. అలా ఉంటాయి లాజిక్కులు. దొంగ సన్యాసి అంటే దొంగ సన్యాసి అయ్యాడా లేక సన్యాసి దొంగ అయ్యాడా? దొంగగా మారిన సన్యాసియా, దొంగతనం చేసిన సన్యాసియా? ఇన్ని లాజిక్కులు అందులో పడి. అలాగా మనుషులు ఎక్కడైనా సరే సరి అయినటువంటి దీక్షతో వాటిని ఉపయోగించుకోవాల్సిన రీతిలో ఉపయోగించుకుంటే పరమాత్ముడు వాటికి తగిన ఫలితం ఇస్తాడు. సందేహం లేకుండా వజ్రకవచం వజ్రకవచమే. ఆరోగ్యం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సుఖం ఇస్తుంది, శరీరానికి దృఢత్వం ఇస్తుంది, మానసిక స్థైర్యం ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, ఇహలోకంలో కోరికలు తీరుస్తుంది, సంకల్ప సిద్ధి శుద్ధి కలిగిస్తుంది, ముక్తిని ప్రసాదిస్తుంది, భుక్తిని ప్రసాదిస్తుంది. నేను ఎన్నో మంత్రములు స్వయంగా పరిశీలించి వాటిని ప్రయోగించి చెప్పిన మాట. కాబట్టి వజ్రకవచం యొక్క ఫలితం మళ్ళీ చెబుతున్నాను. ఈ వజ్రకవచం ముందు ఇహం ఇస్తుంది, తర్వాత పరం ఇస్తుంది, సంకల్ప సిద్ధినిస్తుంది, శుద్ధినిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది, ముక్తిని ప్రసాదిస్తుంది, శారీరక ఆరోగ్యం ఇస్తుంది, మానసిక ఆరోగ్యం ఇస్తుంది, శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచుతుంది, అనుకున్న సంకల్పం ఆ క్షణమే నెరవేరేలా చేస్తుంది. శరీరంలో అవయవాలు పటుత్వం తప్పినటువంటి వాడు ఇవి చదివితే వాడి అవయవాలన్నీ దృఢంగా తయారవుతాయి. చీటికి వాటికి ఎముకలు పెడుసుగా విరిగిపోయేవాళ్ళు మందు వేసుకున్నప్పుడు ఇది చదువుకుని మందు వేసుకుంటే ఈ పెడుసుగా ఉన్న అవయవాలు గట్టిపడతాయి, చర్మకాంతి బాగుంటుంది, ముఖంలో ఒక రకమైన కాంతి వస్తుంది. ఈ విధంగా అనేకములైన ఫలితములను ప్రసాదించే అపూర్వ కవచం ఈ వజ్రకవచం. అంటే మీ అదృష్టం బాగున్నది కనుక ఈరోజు అది మీకు ఇక్కడికి వచ్చింది. నేను చెప్పాలనే ఉద్దేశంతో చెప్పలేదు, కానీ అనుకోకుండా పురాణంలో అది కలిసి వచ్చింది మీకు. ఇవి కూడా యోగాలు అంటారు వీటిని. యోగ జాతకులు ఆ సమయానికి ఆ పూట రాగలుగుతారు, వచ్చి ఆ స్తోత్రాలు వినగలుగుతారు. కాబట్టి గోపీకుండానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంట్లో వినండి, అది ఎలాగో ఇంట్లో వింటారు. గోపీకుండానికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ కవచం పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళంటే కాగితాలు పట్టుకెళ్ళక్కర్లా. ఇప్పుడు రికార్డ్ అయిపోయిందిగా, అది వింటూ ఉండవు అన్నమాట. ఆ దిక్కుమాల పట్ల ఎలాగో వింటారు కదా, వింటూ అని ఎగిరి గంతులు వేస్తున్నారా లేదా? ఆ గంతులు వేసే బదులుగా ఈ కవచం వింటూ చక్కగా అంగన్యాస్కారం చేస్తారు చేసుకోండి. నెత్తి మీద చేయడితే నెత్తి మీద చేయటండి, ఎవడు నెత్తి మీద వాడి చేతులు పెట్టుకోండి, పక్కవాడి నెత్తి మీద చేతులు పెట్టుకోండి, నుదుటి మీద చేయి పెట్టండి, శ్రద్ధగా చెయ్యండి. చేయగా ఏనాటికైనా దాని ఫలితం ఉంటుందండి. ఈ ప్రపంచంలో మనం కష్టపడి చేసిన ఏ స్తోత్రములు మనకు అన్యాయం చెయ్యవు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. భగవంతుడు ఈ వైద్యుల రూపంలో మనల్ని రక్షిస్తున్నాడు. ఆ వైద్యం పనిచేయడానికి ఇవి కూడా పక్కన ఉండాలన్నమాట. ఎప్పుడు మన పురాణాలు ఏం చెప్పాయి? వైద్యం చేయించుకో, మందు వేసుకో, ఆ మందు ఈ మంత్రపూర్వకంగా వేసుకో, అప్పుడు ఔషధం మంత్రం వల్ల తొందరగా పట్టించి ఫలించి నిన్ను అనుగ్రహిస్తుంది అన్నారన్నమాట. అందుకే పూర్వం మందులు వేసేటప్పుడు డాక్టర్లు చూసారా మీరు ఎప్పుడైనా? 10 సార్లు దత్తాత్రేయుడు నామో, రామ రామ రామానో, కృష్ణ కృష్ణ కృష్ణనో, నారాయణనో, లేక శివ 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 మృత్యుంజయానో అప్పుడు వేసేవారు. మా చిన్నప్పుడు హోమియో డాక్టర్ గారు అలా వేసేవారు, ఆయుర్వేదం డాక్టర్లు అలా వేసేవారు. ఒక ఆయనైతే కాలికి మర్దన చేసి నూనె నారాయణ నారాయణని, ఈ పక్కనేమో మృత్యుంజయ జపంతో కాళ్ళకి ఇలా రాస్తే కాళ్ళ నొప్పులు ఆ రోజుల్లో ఆ మందు పట్టించి తగ్గేది. అది మందే, కానీ ఆ మందే ఇంకోటికి రాసుకుంటే పనిచేయటంలా, కానీ ఈ నామస్మరణం వల్ల తక్షణం పనిచేస్తుంది అన్నమాట. ఇంకా ఆ గోపీ తాలాబు దగ్గర నుంచి ద్వారకా నగరానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదంతా మళ్ళీ మర్చిపోకూడదు. ప్రహ్లాదుడు చెబుతున్నాడు. ప్రహ్లాదుడు ఎక్కడ చెబుతున్నాడు? పాతాళంలో. ఎవరికి? ఋషులకి. ఆ ఋషుల దగ్గర 3 ఉన్నారు. గురుద్రోహాలు చేసిన పాపాత్ములు, పిచ్చి వేషాలు వేసినటువంటి 2 లేడీ పిశాచస్, 1 జంట్ బ్రహ్మరాక్షస, మొత్తం మీద 3 అక్కడ కూర్చున్నారు. ఒక బ్రహ్మరాక్షసుడు, 2 పిశాచాలు కలిసి అక్కడ కూర్చుని శాప విముక్తి పొంది అప్పుడు ఈ కథలు వింటున్నాయి. వారికి ఈ ప్రభాస క్షేత్ర మహిమను ప్రహ్లాదుడు చెబుతున్నాడు. నాయనలారా, ఈ ప్రభాసలో మరొక దివ్యమైన ముఖ్యమైనటువంటి స్థలం ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడని చెప్పుకున్నాం. 12 యోజనముల స్థలం అడిగాడు, పొడవు అంతే, వెడల్పు కూడా అడిగాడు. అంటే అర్థం ఏంటి? సమచతురస్రాకార స్థలం అడిగాడు. యోజనం అంటే 8 మైళ్ళు, 12 యోజనములు అంటే 96 మైళ్ళు. 96 మైళ్ళు ఇంటూ 96, 96 × 96 స్క్వేర్ మైల్స్ స్థలం అది.
చతురస్రాకారానికి వైశాల్య సూత్రం ఏంటి? S², భుజము స్క్వేర్, భుజము ఇంటూ భుజం అనమాట. అదే భుజం కనుక 96 × 96 చదరపు మైళ్ళ స్థలం తీసుకుని సముద్రంలో మహానుభావుడైన విశ్వకర్మని పిలిపించి, విశ్వకర్మ కూడా విష్ణువు యొక్క అవతారమే కదా, ఆయన ద్వారా అపూర్వంగా ద్వారకా నగర నిర్మాణం చేశాడు. అందులో ముఖ్యమైన ద్వారక ఇప్పుడు సముద్రంలో కలిసింది, మనకి కొంత మిగిలింది. ఆ మిగిలిందాన్ని చూసుకుని ఆనందిస్తున్నాం. ఆ మొత్తం ద్వారకుంటే అసలు మన జాతకాలే మారిపోవు. కానీ అవన్నీ సముద్రంలో ఉంచాడు ఆయన. ఆనాడు పరమాత్ముడు ఉపయోగించిన పనిముట్లు మనలాంటి పాపాత్ముల చేతిలో పడకూడదు కనుక. బ్రిటిష్ వాళ్ళు పట్టుకుపోయినట్టుగా పట్టుకుపోతే వాళ్ళ జాతకాలు బాగుపడతాయి, మనం నాశనం అవుతాం. అందుకని కొన్ని స్థలములు వాళ్ళకి కనపడకుండా చేశాడు ఆయన. ఇప్పుడు సముద్రంలో కనపడుతున్నాయి మన కళ్ళ ముందు అవి, కానీ పైకి తీలేకపోతున్నాం. చూసారా? ఒక్క స్తంభం కానీ, బంగారపు ముద్ద కానీ, అక్కడున్న పెట్లు కానీ, చీరలు కానీ అలాగే ఉన్నాయి అడుగున. ఈసారి యూట్యూబ్లో చూడండి, ద్వారకాన్ని కొట్టి చూడండి, అంతా కనపడుతుంది సముద్రం అడుగున. దాన్ని పక్క డాక్యుమెంటరీ తీయగలిగారు, కానీ బయటికి తీయలేకపోతున్నారు. ఆ స్థలంలోంచి బయటికి తీసుకొచ్చే శక్తి ఏ విషయానికి ఉండడంలా. అది ఆ ద్వారక గొప్పతనం అంటే. అన్నీ ఉన్నాయి అక్కడ. నాకు మాత్రం దేశం ముఖ్యం, నా ధర్మం ముఖ్యం, నా ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాం కనుక శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. లోపం ఉన్నప్పటికీ నీ ధర్మమే, నీ మతమే గొప్పది. ఒకవేళ అందులో నీకు లోపం అనిపించినా సరే నీ మతం గొప్పది. పరధర్మంలో ఎన్ని లక్షణాలు ఉన్నా, ఎంత డబ్బున్నా అది అనుష్ఠించద్దు. నీ ధర్మంలో, నీ మతంలో చచ్చిపోయినా పర్వాలేదు. స్వధర్మే అంటే నీ మతములో నిధనము, చావైనా శ్రేయ మంచిదే. పరధర్మో భయావహ, పరధర్మం ఎప్పుడూ భయంకరమే. అది నీ కొంపే ఉంచుతుంది. అసలు నీ కొంపంటూ ఉంటేను, లేకపోతే అద్దె కొంపనైనా ఉంచేస్తుంది అది. ఈ దృష్టిలో పెట్టుకుని స్వధర్మమును ఎప్పుడూ విడిచిపెట్టకండి. దానికోసం ఏమైనా అయిపోండి అంతే. మనం క్లారిటీతో ఉండవలసింది. నీ ధర్మం కంటే ఏది ఎక్కువ కాదు. నీ డబ్బు, నీ కొంప, నీ కుటుంబం ధర్మం కంటే చాలా తక్కువైనవి, చిన్నవైనవి. అవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు ధర్మం ధర్మం ధర్మం, ధర్మో రక్షత రక్షత అనుకోవాలి. ఆ ధర్మం కృష్ణస్వరూపం కదండి. కృష్ణుడంటేనే ధర్మం, కృష్ణుడు చెప్పిందే ధర్మం. అందువల్ల ఆ కృష్ణ పరమాత్ముడు అపూర్వ రీతిలో ద్వారకా నగర నిర్మాణం చేశాడు. ఏమి నగరం అది! ఇప్పటికి కూడా అడుగున డాక్యుమెంటరీ చూస్తే, విశాలమైన ఆ వీధులు చూస్తే నాకు మతిపోతుందన్నమాట. 8 ఏనుగులు పక్క పక్క నుంచి ఒకేసారి ఒకదానికొకటి తగలకుండా పరిగెత్తేంత విశాలంగా ఉన్నాయి. ఏది? సందులు. రాజమార్గాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. మనం గల్లీ గల్లీ అంటున్నామే, ఈ గల్లీలు ఉన్నాయే, ఈ సందులో 8 ఏనుగులు వెళ్ళొచ్చట. ఇప్పుడు మనక ఎంత రోడ్డు ఉంటే ఇలా 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 అందరూ ముందుకు వచ్చేసి ఆక్రమించి 4 లారీలు వెళ్ళేటటువంటి స్ట్రీట్లో స్కూటర్ కూడా వెళ్లకుండా చేసేసాం. ఇక పాత ఊరికి వెళ్ళామా, అక్కడ స్కూటర్ కాదు కదా, అక్కడ మ్యాటరే లేదు, కరెంటు బిల్లు కూడా కట్టాం. అది ఒక అద్భుతమైన స్థలం లేండి మరి. కాబట్టి అలా కాకుండా రోజులు అంత విశాలంగా ఉండేవిట. సాధుద్వార కవాట కుడ్య వల్లభీ స్తంభార్గళాగేహళీ వీధి వేది గవాక్ష చత్వర రథావేస్మ ప్రగాణ ప్రప సౌధాట్టాలక సాలహర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచన మణిస్నిగ్ధంబులై అప్పురిన్. పెద్ద పెద్ద వీధులు. ఆ వీధుల్లో అటు ఇటు కట్టబడిన భవనాలు. ఈ భవనాలకి తలుపులు ఉన్నాయట, విశాలమైన తలుపులు. సాధుద్వారములు అన్నారు. అంటే మంచి మంచి తలుపులు, గొప్ప చెక్కతో కట్టినటువంటి తయారు చేసినటువంటి తలుపులు. టేకు చెక్కలతో తయారు చేశారు, గంధపు చెక్కలతో తయారు చేశారు. ఒక్కొక్క ఇంటి సింహద్వారం ఉంటుంది. సింహద్వారం అంటే ఇప్పుడు మనం మెయిన్ డోర్ అంటున్నామే, ప్రధాన ద్వారం. అందులోంచి కూడా 2 ఏనుగులు ఒకేసారి వెళ్ళచ్చు. అంత వెడల్పుగా ఉన్నాయి తలుపులు. అంతేగాని లోపలికి బీరువా వెళ్ళాలంటే ఇలా వెళ్ళక ఇలా తిప్పి అడ్డంగా నానా యాత్ర పడి తీసుకెళ్లే ఇరుకు ఇళ్ళు కావు. ఇక కొన్ని చోట్ల ఇళ్లలో మెట్లు ఉంటాయి. మెట్లు అంటే గుర్తుకొచ్చింది, చాలా కాలం క్రితం ఓ పల్లెటూరు ఉంది. అంటే పల్లెటూరు ఇప్పుడు ఉంది. ఆ చాలా కాలం క్రితం ఆ పల్లెటూరులో ఓ జమీందారు గారు పరిపాలన చేసేవాడు. జమీందారులు అంటే ఆ రోజుల్లో ఒక 50-60 ఓళ్ళకి అధిపతులు. జమీన్ అంటే భూమి అండి. జమీన్ అంటే ఏమిటి? భూమి. భూమి ఎక్కువగా ఉంటే భూస్వామిని, సంస్కృతంలో భూస్వామి అనే శబ్దాన్ని హిందీలో జమీందార్ అంటారు. వాళ్ళు చిన్న చిన్న పరిపాలకులు, గ్రామాధికారులు.
ఆ జమీందారు గారు పరిపాలిస్తున్న పల్లెటూరు చుట్టూత ఓ 50-60 ఊళ్ళన్నిటికీ ఈయనే అధికారి. ఆయన పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. జమీందారు గారు ఇల్లు కట్టుకుంటే అందరూ ఏం చేస్తారు? ఆహా, జమీందారు గారు ఎంత బాగా కట్టుకున్నారండి అని చూడడానికి వెళ్ళి పలకరించి ఆయన్ని గౌరవించి పూజించి కానుకలు ఇచ్చి రావడం ధర్మం. బాగా అధికారం ఉన్నవాడు గొప్పవాడు ఇల్లు కట్టుకుంటే అందరూ వెళ్ళి చూసి వస్తారు. పేదవాడు కట్టుకుంటే ఒరే వీడి దగ్గరికి వెళ్తే అప్పుడు అడుగుతాడేమో అని ఎవరు వెళ్ళరు. అందువల్ల ఊళ్ళో వాళ్ళంతా జమీందారు గారి ఇంటికి వెళ్ళడం, ఎంత బాగా కట్టారండి, ఎన్ని అంతస్తులు కట్టారండి, అబ్బాబా 3-4 అంతస్తులు బిల్డింగ్ అండి, భలే ఉందండో, గాలి బాగా వస్తుందండో అని అండం. ఆ రంగులు బాగాలేకపోయినా భలే ఉందండి అండం, పొగడ్డం మొదలెట్టారు. ఈ పక్కన తలగళ్ళు ఉన్నాయి. ఆయన ఓ మంచం చేయించుకుని తలగళ్ళు వేసుకుంటే చెయ్యేస్తే కిందకి వెళ్ళిపోతుంది. అది అయినా సరే ఎంత గట్టిగా ఉందండి, చెయ్యేస్తే కదలట్లేదండి అని పొగడ్డం. అవి దిక్కుమాల తలగళ్ళు. అది ఇలా ఆయన ఇంట్లో ఉన్న సామాన్లని పొగిడారు. ఆ జమీందారు గారు ఆనందపడిపోయి, నా ప్రజలంతా నన్ను పొగుడుతున్నారు, ఎవరక్కడ, వీళ్ళందరికీ పాయసం పోయాను అన్నారు. నిజంగా పాయసంలో కర్మగారు ఆ పూట ఎక్కువ పంచదార లేదు. పాయసంలో తీపి లేకపోవడం ఏంటండి, పైగా షుగర్ పేషెంట్ల కోసం పాయసం అండం. అసలు పాయసం షుగర్ పేషెంట్కి ఎందుకు, మనలాంటి వాడికి కానీ వాడు శుభ్రంగా వేసేయండి, వద్దనుకుని వాడు వారేస్తాడు. సరే మొత్తం మీద ఏమైతే అద్భుతంగా పాయసం పెట్టారండి అని పొగిడారు. ఇలా అందరూ పొగిడి వెళ్ళిపోతున్నారు. ఆ ఊళ్ళో ఒక వెర్రి వెంగళప్ప ఉన్నాడు. వెర్రివాడికి కూడా పెళ్ళి అవుతుందండో, అదేంటో విచిత్రం. అసలు నన్ను అడిగితేనండి బాగా చదువుకుని పండితుడై అందంగా ఉండి డబ్బు ఉన్నటువంటి వాడికి పెళ్ళి అవ్వడం కష్టం. వాడికి 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవుతుంది ఒక్కో చోట. దిక్కుమాలాడు ఉంటాడు వాడికి అసలు అక్షరం ఒక్క రాదు, వాడేమో దొంగ పీరుగా, అటువంటి వాడికి పెళ్ళి అయిపోతుందండి. ఈ వెర్రి వెంగళప్పకి ఒక్క పెళ్ళి అయ్యింది. వాడు ఎవడన్నా కనపడితే నా జీవితంలో మొదటిసారి పెళ్లి చేసుకున్నానండి అని వాట, నా జీవితంలో మొదటిసారి పెళ్లి చేసుకున్నానని. వాడికి 3 కొడుకులు పుట్టారు. వీడే వెర్రి వెంగళప్ప అంటే వీడికంటే 7 ఆకులు ఎక్కువ చదివిన వెర్రి వెంగళప్పలు వాళ్ళు. అంతా నలుగురు కలిసి 4 మూర్ఖులు అనమాట. పాపం ఆ భార్య చాలా ఉత్తమురాలు, తెలివైంది. మొగుడు మూర్ఖుడని తెలిసింది పెళ్ళయ్యాక, పిల్లలు కూడా మూర్ఖులని తెలిసింది. ఎలాగో వాళ్ళని జాగ్రత్తగా సర్దుకుంటూ ఆవిడే వ్యవసాయం చేసి ఆవిడే ఆవుల్ని గేదెల్ని మేపుతూ పాలు పెతుకుతూ అమ్ముతూ కుటుంబం గడుపుతోంది. కానీ ఈ మొగుడు పిల్లలు పిచ్చి మొగుళ్ళతో తంటాలు తెచ్చుకుంటూ ఉంటే, వాక్కండ్ర బాబు ఈ పుణ్యం ఉంటుంది, పనిచేసి వచ్చేయండి, ఎక్కడికైనా పెడితే నోరెప్పకండి, నోరెప్పితే కంపు అని కొంచెం నచ్చ చెప్పేది. అయినా పిచ్చి మొగుళ్ళు వాళ్ళు ఆగుతూనే ఉండేవారు. ఈ జమీందారు గారు ఇల్లు కట్టుకున్నాడుగా, అందుకని భార్య భర్తను పిలిచి, అవండి ఊళ్ళో వాళ్ళందరూ జమీందారు గారు ఇంటికి వెళ్ళారు, ఇల్లు చాలా బాగుందని పొగుడుతున్నారు, ఊళ్ళో ఉన్న వాళ్ళం మనం వెళ్ళి పలకరించకపోతే ఆయన కోపం వస్తుంది, వెళ్ళి ఒకసారి జమీందారు గారు ఇల్లు చూడండి, పొగిడేసి వచ్చేయండి, ఇదిగో అక్కడికి వెళ్ళి పిచ్చిబాబుళ్ళే అక్కడనే చచ్చిపోతాం లేనిపోను కూడా, జమీందారు గారికి కోపం వచ్చిందంటే కొరడా దెబ్బలు కొడతాడు, జైల్లో పెడతాడు, చంపుతాడు, వెళ్ళి ఇల్లు బాగుంది అని ఇంకేం మాట్లాడకుండా నోరు మూసేసుకుని ఇంటికి వచ్చేయండి, ఆయన ఏదైనా పెడితే తిని వచ్చేయండి అన్నది. నాకు ఆ మాత్రం తెలివితేటలేవేటి, నేను అంత మరీ తెలివి తక్కువ వాడినా అన్నట్టు. వీడు తెలివి తక్కువ వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటారు, మేము అంత తెలివి తక్కువ వాళ్ళం అంటారు పైగా. సరే వెళ్ళి రండి అంది. ఈయన బయలుదేరాడు. జమీందారు గారు నమస్కారం అండి అన్నాడు. ఆయన సంతోషపడిపోయి నమస్కారం అంటే ఆనందపడిపోతారుగా, రావోయ్ వెంగళప్ప అని పిలిచి ఇల్లంతా చూపించాడు. 3 ఫ్లోర్స్ కూడా ఎక్కి చూపించాట. ఎలా ఉందో వెంగళప్ప అన్నాడు ఆయన. ఇది అందరూ వెళ్ళిపోయారు, ఈయన ఒక్కడే వచ్చాడండి, అందుకని కొంచెం ఖాళీగా ఉన్నారు జమీందారు గారు. అందుకని ఇల్లంతా చూపించాక, బాగా కట్టారండి జమీందారు గారు, ఇల్లు ఇంత అద్భుతంగా ఫస్ట్ క్లాస్గా ఉంటుందని నేను అనుకోలేదు, అంతా బాగానే ఉంది కానండి, మెట్లు ఇరుగ్గా ఉన్నాయండి, మీరు ఇంత లావుగా స్థూలంగా ఉంటారు కదా, మీ కర్మగాలి 3వ అంతస్తులో చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు మీ శవాన్ని కిందకి ఎలా దింపుతారండి అన్నాడు. శుభమా అని గృహప్రవేశం చేసి పట్టుమని 12 గంటలు అవ్వలేదా, వీడు రాగానే మెట్లు ఎంత ఇరుగ్గా ఉన్నాయి, మీరెంత లావుగా ఉన్నారు, పైగా మొహం మీద మీరు పైన టాప్ ఫ్లోర్లో చచ్చిపోయారు అనుకోండి 3వ అంతస్తులో, మిమ్మల్ని ఎలా దింపుతారండి అనగానే మండిపోయి, దిక్కుమాలిన పీనుగా నీకు పాయసం కూడా కావాలట్రా, ఎవడక్కడ ఆయాసం వచ్చేదాకా వీడిని 10 కొరడా దెబ్బలు కొట్టి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి చెరసాల్లో తోసేయండి అన్నాడు. వెంటనే వీడిని జైల్లో పెట్టారు. గంటైనా మొగుడు రాకపోయేసరికి వీడికి అనుమానం వచ్చింది, ఈయన వెర్రి పీరుగా ఈ భర్త గారు
ఏం వాగాడో ఏం తంటా వచ్చిందో అని అడుగుని పెద్ద కొడుకుని పిలిచి ఒరే జాగ్రత్తరా, మీ నాన్న ఏం వాగాడో నువ్వేనా జాగ్రత్తగా వెళ్ళి మీ నాన్నని విడిపించంటే, నాన్నకి అన్ని పిచ్చి లక్షణాలమ్మా, ఆయనకి బుర్ర తక్కువ, ఆయన ఎందుకు పంపావు, నేను చూసుకొస్తానుగా, నేను చూసి జమీందారు గారిని మెప్పించి నాన్నకి ఏదన్నా కష్టం వస్తే విడిపించి తీసుకొస్తా అని పెద్ద కొడుకు బయలుదేరాడు. కొంచెం జాగ్రత్తలో అంటోంది ఆవిడ. నీకేం పర్వాలేదు మమ్మీ, డాడీలాగా నేను పిచ్చాండి గాను, ఎర్రగడ్డ ఆసుపత్రిలోంచి రాలేదు అని బయలుదేరాడు. వెళ్ళగానే జమీందారు గారు ఇల్లంతా చూపించి, చూసావయ్యా ఇల్లు ఇంత బాగుంటే మీ నాన్న ఈ పిచ్చివాగుడు అయ్యాడు, శుభ కార్యం జరిగిందా, శుభమాని గృహప్రవేశం అయ్యానా, శుభకార్యం జరిగిన వెంటనేట మెట్లు ఇరుగ్గా ఉన్నాయట, నేను పైన చచ్చిపోతే ఎలాగంటాడు, ఇదేం బాగుడయ్యా అనగానే, నిజంగానండి మా నాన్నకి మెంటలండి, చచ్చిపోతున్నాం ఆయనతోటి. ఏముందండి మెట్లు ఇరుగ్గా ఉంటే, శవం పైన చచ్చిపోతే శవానికి ఓ తాడు మెడకేసేసి కిందకి దింపేస్తాం, దీనికోసం మిమ్మల్ని అడగాల, మెట్లు ఇరుగ్గా ఉంటే కొంపే ములుగుతుంది, చచ్చిపోయినోడికి ఏం గాయం అవ్వదు కదా, చచ్చిపోయినోడికి బాధ ఉంటుంది కదా, మీరు ఇంత లావుగా ఉన్నా ఇంకా లావుగా ఉన్న నలుగురు వచ్చి మీ మెడకో తాడు కట్టి కిందకి దింపేస్తారు, అప్పుడు మీకేం బాధ, ఈజీగా దింపేయచ్చుగా అన్నాడు. అని ఆయన పళ్ళు పటపట కొరికి వీడికి 20 కొరడ దెబ్బలు కొట్టి జైల్లో దోసేయండి అన్నాడు. ఇప్పుడు రెండో కొడుకు వచ్చాడు. వాడి కథంతా విని, జమీందార్ గారు మా నాన్నే తెలివి తక్కువడంటే మా పెద్దన్నయ్య కూడా దద్దన్నండి, అచ్చం మా నాన్నలాగా డిటో దిగిపోయాడు, ఎంత పిచ్చాడు ఏంటండి వాడు, అసలు మీరు పై అంతస్తులు ఎందుకు తెస్తారండి, మీరు సాధారణంగా స్థూలకాయులు కనుక పై అంతస్తుకి ఎక్కరు, మీరు కిందే మంచం మీద పడుకున్నప్పుడే చస్తారు, ఆ మాత్రం విషయం వాడికి తెలియదు, అయినా చచ్చే ముందు ఆ మాత్రం మీకు తెలియదా, ఆయాసం వచ్చిందనుకోండి పై అంతస్తుల నుంచి కిందకి దిగొచ్చి కింద అందరూ చూస్తూ ఉండగా బయటకు వచ్చి ఓ టెంట్ వేసుకుని అందులో పడుకుని చచ్చిపోతారు అన్నట్ట. మరి వీడికి 3 పదులు 30 కొరడా దెబ్బలు కొట్టండి అన్నట్టు, వీడికి 30 దెబ్బలు కొట్టి జైల్లో దోసేశారు. ఇప్పుడు ఆఖరాడు వచ్చాడు మూడో కొడుకు, ఇదంతా విన్నాడు వాడు, ఇంత బుర్ర తక్కువ వాళ్ళు మా నాన్న మా అన్నలు అనుకోలేదండి, చిచ్చిచ్చి నాన్న కాదు వాడు దున్న, పెద్దమ్మలు కాడు వాడు దద్దమ్మలు అని పలికి, పై అంతస్తులోనే చస్తారు మీరు గ్యారంటీగా, ఆ మాత్రం వాళ్ళకి బుర్ర తక్కువ, మీరు ఎప్పుడు పైనే పడుకుంటారు, మెడకి తాడు కట్టడం తప్పు కదా అది తెలియలేదు, మెడ పట్టుకుని చక్క మెట్ల మీద కిందకు తోసేస్తే ఏమైపోయింది, దబా 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 కింద పడిపోతుంది శవం, లేదు మెట్ల మించి కింద పడిపోతే శవాన్ని పట్టుకెళ్ళడం కష్టం అనుకుంటే గొడ్డలు పట్టుకొచ్చి పటాపటా ఏ ముక్కగా ముక్క కొట్టేసి వాటిని పరిశీలన చేసి పట్టుకుపోకూడదా, ఇది కూడా తెలియదు వాళ్ళకి అనగానే వీడికి 40 దెబ్బలు కొట్టండి అన్నట్టు. చివరికి విషయం వాళ్ళ ఆవిడికి తెలిసింది. చిచ్చి దిక్కుమాలిన భర్త దిక్కుమాలిన కొడుకులను ఇంత గొడవ తెచ్చుకున్నారు అనుకుని ఆవిడ చాలా టెక్నిక్గా ఇంత పచ్చగడ్డి నెత్తి మీద పెట్టుకొచ్చింది. జమీందారు గారండి అంది. ఆయన బయటకు వచ్చి ఏవమ్మా అన్నాడు. మా పశువులు, ఓ ముసలి పశువు 3 పడుచు పశువులు తప్పిపోయి ఇక్కడికి వచ్చాయట, మీరు బందెల దొడ్లో పెట్టారట కొరడాలతో కొట్టి, నన్ను అక్కడికి పంపితే వాటిని వదలొద్దండి, నన్ను అక్కడికి పంపండి, ఈ గడ్డి వాటికి వేసిపోతానంది. ఆయన పక్కపక్కనవి, నిజంగా మంచి మాట అన్నావమ్మా, నీ మొగుడు పిల్లలు పశువులను గ్రహించావు, ఆ పశువులను అక్కడెందుకులే ఉంచడం, పశువులు లాంటి వాళ్ళు కొట్టడం కూడా తప్పే, అప్పుడు నాకు కోపం వచ్చి కొట్టాను తప్ప పట్టుకుపో అని నవ్వేసి ఆవిడతో పంపేశాడు. ఎందుకు చెప్పారు గురువుగారు, అక్కడ ద్వారకా నగరంలో బిల్డింగులు అంత విశాలంగా ఉన్నాయి, మేడమెట్లు అంత విశాలంగా ఉన్నాయి, ఇరుగ్గా లేవు, ఏ ప్రమాదం లేవు, కాబట్టి మొత్తం మీద మెట్లు విశాలం, అంతస్తులు విశాలం, గదులు విశాలం, ఏది సింహద్వారమే, ఏనుగులు కూడా లోపలికి వెళ్ళడానికి వీలున్నంత విశాలంట. అంతేగాని ఇనప బీరువాయిలు అడ్డంగా పెట్టి లోపలికి వెళ్ళే కంపార్ట్మెంట్లు లాంటి అపార్ట్మెంట్లు కావన్నమాట, అంత అద్భుతమైనవి. అందుకని విశాలమైన ద్వారములు, గోడలు, ఆ గోడలకి కిటికీలు, మళ్ళీ ఆ కిటికీలు కూడా పెద్ద పెద్ద కిటికీలట, ఆ కిటికీల యొక్క తలుపులు తీస్తే గాలి అలా రివ్వు లోపలికి వస్తుంది, వద్దంటే మూసేసుకోవచ్చు, అటువంటి వాటితో పెద్ద పెద్ద స్తంభాలు నిలబెట్టి తయారు చేసిన భవనాలట. వీధులు విశాలంగా ఉన్నాయి, వీధులకి మధ్యలో 4 వీధులకి మధ్యలో 4 రోడ్ల కోడల దగ్గర ఓ పెద్ద చట్టాలు కట్టారు, ఆ అరుగుల మీద కూర్చుని భజనలు చేసుకోవచ్చు, పురాణాలు చెప్పుకోవచ్చు, సరదాగా కాలక్షేపం చేయొచ్చు. ఆ చట్టబండలు కూడా పెట్టారు, రచ్చబండలు కూడా పెట్టారు, చత్వర అంటే 4 రోడ్ల కోడళ్ళు అన్నమాట. ఇంకా రథాలు, ఆ రథాల శాలలు, గుర్రాల శాలలు, రథాలు బిల్డింగుల్లోనే పెడతారు, అది చేత వాటిని ఏమంటారు, రథశాల అంటారు. గుర్రాల శాల
గుర్రాలని కట్టడానికి కూడా ఒక షెడ్లు పెట్టారు. ఆ గుర్రాల శాలలను మందురము అంటారు. మందిరము అంటే మానవులు నివసించేటటువంటివి, దేవతలు నివసించేవి. మందురము అంటే మాత్రం గుర్రాల శాలలు, గుర్రాలను కడతారు. అది చాలామంది తెలియక అదిగో ద్వారక అన్న పద్యంలో మందిరం అంటారు. అక్కడ అదిగో ద్వారక ఆలమందలవిగో అందంద గోరాడు అల్లదియే కోట అదే అగర్త అవిరధ్యల్ వారలే యాదవుల్ యదుసింహుండు వసించు మేడ అదిగో ఆలానదంతావళాభ్యుగమయంబై వర మందురాంతర తురంగోచ్చండమై పర్వెడును. ఆలాన అంటే ఏనుగుల్ని కట్టే స్తంభాలు. ఏనుగుల కోసం పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలకి ఏనుగులు కట్టబడ్డాయట. అది ఏనుగుల శాల. వర మందుర, మందురము అంటే గుర్రాల శాల, అశ్వశాల. అదిగో శ్రేష్టమైన గుర్రములను కట్టేటటువంటి శాలలో తాళ్లతో కట్టివేయబడి ఉన్నాయి. ఏవి? గుర్రాలు అని మళ్ళీ పాండవోద్యోగ విజయాల్లో తిరుపతి వెంకటకవుల్లో చెల్లపిల్లవారు రాశారు ఈ పద్యం. చూసారా? భాగవతం బాగా చదివినవాడు, ఈ స్కాంద పురాణం చదివారు వాళ్ళు, అందుకే వాళ్ళు అలాంటి పదాలు వాడారు. అందువల్ల అక్కడ ఈ ద్వారకా నగరంలో విశాలమైన అశ్వశాలలు, గజశాలలు, రథశాలలు, గోశాలలు అన్నీ ఉన్నాయి. ఇటువంటి వాటితో అద్భుతంగా ఉన్నదట అది. ఇంకా పెద్ద పెద్ద మేడలు 7 అంతస్తుల నుంచి 80 అంతస్తుల వరకు పైదాకా ఉన్నాయి. ఈ భవనంలో నుంచి ఆ భవనంలోకి వెళ్ళాలనుకోండి, వాడు ఇన్ని మెట్లు దిగి కిందకి రావక్కర్లా. ఈ బిల్డింగులోంచి ఆ బిల్డింగులోకి ఓ వంతెన పెట్టారట. ఈ భవనంలోంచి ఒక చెక్క, ఆ భవనం నుంచి ఒక చెక్క, ఈ 2 చెక్కలు ఇలా అతుక్కుంటాయి. దీని నుంచి ఆ బిల్డింగులోకి వెళ్ళిపోవచ్చు. 1వ నెంబర్ ఇంట్లో 7వ అంతస్తులోంచి అవతల 7వ అంతస్తులోకి 2వ ఇంట్లోకి వెళ్ళడానికి తాత్కాలిక వంతెన అనమాట. తాత్కాలికమైన వంతెన, హౌరా బ్రిడ్జి లాగా. మళ్ళీ ఉత్తప్పుడు ఎత్తేసుకోవచ్చు. ఆ రోజుల్లో లిఫ్ట్లు ఉన్నాయి, కాకపోతే చాంతాడుతో చేత్తో తిప్పేవారు, కరెంట్ ఎక్కర్లేకుండా. కరెంట్ ఆగిపోతే లిఫ్ట్లో ఇరుక్కుపోక్కలాగా. చూశారు? అలాంటి వాటితో అద్భుతంగా ద్వారకానగర నిర్మాణం చేశాడు ఆయన. అటువంటి ద్వారకానగర నిర్మాణం చేసి ఆ తర్వాత మధురా నగరంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి చేర్చేశాడు ఆయన. మధురా నగరంలో ఉన్న పౌరులందరినీ కన్ను మూసి తెరిచేలోపు అక్కడికి తీసుకొచ్చాడు. మధురా నగరంలో పౌరులందరినీ కళ్ళు మూసుకోమన్నట్ట. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. తర్వాత కళ్ళు తెరవండి అన్నాడు ఆయన. కళ్ళు తెరిస్తే అందరూ ద్వారకా నగరంలో కొత్త కొత్త బిల్డింగుల్లో గృహప్రవేశం చేసేటట్టుగా కూర్చున్నారు. అన్ని సామాన్లు అక్కడ ఉన్నాయి. మనమైతే ఇల్లు కట్టుకోవాలి, గృహప్రవేశం చేయాలి, పెద్ద తతంగం అయిన తర్వాత ఈ సామాన్ ఇక్కడికి మళ్ళీ మూవ్ చేయడానికి అదో పెద్ద పని. ఈ మూవ్ చేసినప్పుడల్లా మోకాళ్ళకి మూవ్ రాసుకోవడమే. కానీ అక్కడ అదేం లేదు. కన్ను మూసి తెరిచేలోపు సామగ్రి వచ్చి పడిపోయింది, వీళ్ళంతా అందులోకి వచ్చారు. కృష్ణుడు జగద్గురువు కదా, అందుకని మధురలో ఉన్న వాళ్ళని కళ్ళు మూసుకోండి అన్నప్పుడు ఒక దొంగ పీనుగ ఏం చేశాడు? ఇలా కళ్ళు చిక్కిలించి చూశాడు. అంటే ఏం చేస్తున్నాడో కృష్ణుడు చూద్దామని కృష్ణుడిని అనుమానించి ఇలా ఇలా దొంగ చూపులు చూడగానే వాడు అక్కడే మధురలో ఆగిపోయాడు. వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు. వాడు ఆ తర్వాత ఈసురో కుయ్యో మొర్రో అంటూ మధుర నుంచి కాలినడకన ద్వారకా నగరానికి వచ్చాడు. కాబట్టి గురువుగారు ఏదన్నా చెప్పినప్పుడు ఆ పని చేయకపోతే ఇలాగే అవుతుంది. ఇవన్నీ వచ్చాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు ఆ మహానుభావుడు రుక్మిణీదేవిని తీసుకొచ్చాడు అక్కడికి. ఇది జాగ్రత్తగా వినవలసిన కథ. రుక్మిణీదేవి నిన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకొని అగ్నిజ్యోతరుడనే పురోహితుడి ద్వారా గురువు గారి ద్వారా సందేశం పంపగానే స్వామివారు వెళ్ళాడు, ఆవిడ్ని తీసుకొచ్చాడు. శత్రువుల్ని చీల్చి చెండాడాడు. రుక్మిణీదేవి అన్నగారు ఒకడున్నాడు రుక్మి, వాడిని చితక్కొట్టాడు. వాడికి బాగా గుండు కొరిగి 5 పిలకలు పెట్టాడు. మీసం ఒకవైపు గీకాడు, గడ్డం ఒకవైపు తీశాడు. వాడిని బాగా చావగొట్టి ఆ తర్వాత నగరానికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ పెళ్ళి ఎవరు చెయ్యాలి? పెళ్లికి గర్గాచార్యుడు పురోహితుడు ఉన్నాడు, కుల పురోహితుడు. కానీ ఇటు అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఇద్దరు పురోహితులు ఉండాలి, వాళ్ళ నియమం అది. తర్వాత కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడు ఎవడు అని ఒక మీమాంస వచ్చింది. అక్కడైతే విదర్భ నగరంలో అయితే రుక్మిణీదేవి యొక్క తండ్రి భీష్మక మహారాజు ఉన్నాడు. ఆ భీష్ముడి భార్య ఉన్నది. రుక్మిణీదేవి తండ్రి పేరు కూడా భీష్ముడేనండోయ్.
ఆ భార్యాభర్తలిద్దరూ కాళ్ళు కడిగేవారు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకునేవారు, కన్యాదానం చేసేవారు. ఇప్పుడేమో కృష్ణుడు రుక్మిణిని అపహరించి తెచ్చాడు. పెళ్లి చేయడానికి ఇక్కడ అత్తమామలు లేరు. బావగారేమో బాగా గుండు కొట్టించుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుడిని తలుచుకున్నాడు. అలా కృష్ణుడు తలచినంత మాత్రం చేతనే సృష్టికర్త, విధాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, నతజన సంత్రాత, సత్తపో నివహాభీష్ట వరప్రదాత, ధాత, జగన్నిర్మాత తక్షణం ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఆయన. సమస్త ప్రాణులను సృష్టించేవాడు ఆయన, జగత్తులను నిర్మించేవాడు ఆయన, మన నుదుటి రాత రాసేవాడు ఆయన, తపస్సు చేసిన వారికి వరాలిచ్చేవాడు ఆయన, నమస్కరించిన వారిని కాపాడేటటువంటి త్రాత ఆయనే. ధాత అని పిలువబడే ఆ బ్రహ్మ అక్కడికి వచ్చి, తండ్రి కిం కర్తవ్యం అన్నాడు. కర్తవ్యం ఏమిటని అడిగాడు. నువ్వే ఇప్పుడు నాకు కన్యాదానం చేయాలి, కాళ్ళు కడగాలి, ఆ నీళ్ళు ఎత్తిమీద చల్లుకోవాలి, కన్యాదాతం నువ్వు అన్నట్ట. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మగారు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. కృష్ణుడు నాకు తండ్రి కదా, తండ్రికి కాళ్ళు కడి కన్యాదానం చేయటం ఏమిటని అంతలోనే భ్రమలోంచి బయటకు వచ్చాడు. ఆయన జగద్గురుడు. గురువుగారు చెప్పాక వావి వరస ఏమిటి? పైగా ఆయన అవతరించాడు. ఇప్పుడు వైకుంఠంలో ఉంటే అందరికీ తండ్రి ఆయన. ఇప్పుడు భూలోకంలో దేవకీ వసుదేవులు పుత్రుడు కనుక వసుదేవుడి కొడుకు కనుక వాసుదేవుడే, దేవకీ పుత్రుడే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతుడు అంటున్నాం, ఆయనే అవతరించాడు గనక. దేవకీదేవికి పరమానందం కలిగించేవాడు. అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణుని గురించి నమస్కరిస్తున్నాను అని మన ఆ స్తోత్రం చెబుతున్నది. జగద్గురువు. ఒకసారి ఆ గురువుగారు చెప్పారు, ఇంక ఎందుకు ఏమిటని అడగరాదు. అది కష్టమైన, అనిష్టమైన, సుఖమైన లేక దుఃఖమైన, దానివల్ల మంచి అయినా చెడ్డైనా ఏమొస్తుందో అనవసరం. ఆయన సర్వము ఎరిగినవాడు. సర్వమును ఎరిగినటువంటి వేదములకు కూడా మూలకారకుడైన పరమాత్ముడు, అసలు ధర్మం అంటేనే కృష్ణుడిని లోకానికి చాటినటువంటి పరమాత్ముడు, ఉపనిషత్సారమైన గీతని లోకానికి అందించిన ఆ పరమాత్ముడు ఒక పని చెప్పాడంటే ఇక చెయ్యాలి, ఎందుకని అడగద్దన్నాడు అంతేనే. అందుకే చెప్పారు పెద్దలు, మహానుభావులు, మనం గురువులుగా భావించేవారు, ఇది చెయ్యంటే ఇలా చెయ్యొచ్చా, మళ్ళీ ఇది అవసరమా కాదా అనే ప్రశ్న వేస్తే నరకానికి పోతాట. ఎందుకంటే చెప్పేటప్పుడు వాళ్ళు అంత బాగా ఆలోచించి చెబుతారు, నీకోసం చెబుతారు. చెప్పిన తర్వాత చెయ్యటమే, చేశాక ఇతరులకు చెప్పకూడదు. గురువులు ఏదన్నా చెప్పినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఆయన నాకే చెప్పారండి, నేను ఇలా చేశానండి, ఇది తప్ప ఒప్ప అని పక్కన చెప్పకూడదు. మళ్ళీ రహస్యాతి రహస్యత్వాత్ గోపనీయం త్వయామునే అన్నారు. గురువులు చెప్పినప్పుడు రహస్యంగా అట్టే పెట్టాలి. చెప్పు అన్నప్పుడే చెప్పాలి. ఈ పని చెయ్యి, ఇది 10 మందికి చెప్పండి చెప్పాలి. కొన్ని ఇవి రహస్యంగా ఉంచు, ఎవరికి చెప్పొద్దంటే ఇక చెప్పకూడదు అంతే. ఎవరికో ఓ శిష్యుడి మీద ప్రేమ కలిగి గురువుగారు ఖర్చీఫ్ ఇచ్చారు, ప్రజెంటేషన్ దాచుకో అన్నారు, ఎవరికి చెప్పొద్దన్నారు అనుకోండి, వాడు చెప్పకూడదు. ఇదిగో గురువుగారే ఎవరికి ఇవ్వలేదు, ఆయన ఖర్చీఫ్ నాకే ఇచ్చారు అని నవరంధ్రాలు టీవీలో చూపిస్తే సర్వనాశనం అవుతుందట మన తపశ్శక్తి అంతా. అందులో 2వ గంటడికి చెప్పొద్దు అంతే. ఎంత రహస్యంగా ఉంచితే అంత మంచిదన్నారు. గురువుగారు చెప్పారంటే కదా రహస్యమే అది. కాబట్టి 2వ గంటడికి చెప్పకూడదు, చెయ్యాలి. వెంటనే బ్రహ్మదేవుడు గనక, జ్ఞాని గనక ఆ పరమాత్ముడు నన్ను కన్యాదానం చెయ్యమన్నాడు. అంటే నాకు ఇప్పుడు భూలోకంలో పితృస్థానం ఇచ్చాడు. అవతరించిన పరమాత్ముడు నాకు అల్లుడు అవ్వబోతున్నాడు. అంతే కదా, కాళ్ళు కడిగితే అల్లుడు అయిపోతాడు. ఇదొక భాగ్యం అనుకున్నాడు ఆయన. వెంటనే గర్గాచార్యుణ్ణి, నువ్వేమో కృష్ణుడి తరపున పురోహితుడివి, నేను రుక్మిణి తరపున పౌరోహిత్యం చేస్తాను, రుక్మిణికి తండ్రిగా వ్యవహరిస్తాను, కృష్ణుడికి కాళ్ళు కడుగుతాను. కడగడానికి నాకు ఒక గొప్ప జలం కావాలి. ఈ ద్వారకలో ఎక్కడైనా భూగర్భ జలం, పవిత్ర జలం ఉందా అన్నట్ట. ఆనాటికి ద్వారకలో పిలిస్తే గంగ రావడమే తప్ప భూగర్భ జలం లేదు. గోమతి ప్రవహిస్తోంది,
అది సముద్రంలో కలుస్తుంది కనుక అక్కడ ఉప్పు నీరు అది. ఇప్పుడు ఉప్పు నీటితో కాళ్ళు కడగడం ఆయనకి ఇష్టం లేదు. సముద్ర జలంతో కాళ్ళు కడగడం కాకుండా మంచి జలంతో ఫిల్టర్డ్ వాటర్తో కాళ్ళు కడగాలని ఉన్నది. అక్కడ లేదు నీరు. వెంటనే బ్రహ్మగారు అక్కడ ఒక ప్రదేశం ఎంచుకున్నాడు. ఆ ప్రదేశంలో తన కమండలంతో 4 వైపుల గీతలు గీసి ఒక కుండం తయారు చేశాడు. అందులో కమండల జలం నింపాడు. అది బ్రహ్మకొండము అని బ్రహ్మగారి ద్వారా పిలువబడుతుంది. బ్రహ్మ పేరు మీద ఆ కుండాన్ని ఏమంటారు? మీలో నాతో నడిచి వచ్చారు ద్వారకలో, ఆ కుండానికి వచ్చారు, కొంచెం లోతుకుంది అక్కడ. ఆ కుండంలో నీళ్లతోటే శ్రీకృష్ణుడి కాళ్ళు కడిగాడని అప్పుడు అక్కడ కొందరికి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి, దాన్ని ఏమంటారు? బ్రహ్మకొండం. చాలా గొప్ప కుండం. అక్కడే కృష్ణుడి పెళ్లి జరిగింది. ముందు కుండం తవ్వి అందులో ఆ కుండంలో, కుండం అంటే గొయ్యి అనమాట, ఆ చెరువులో కమండలంలో నీరు పోశాడు. ఈ కమండలు జలంతో ఆ కుండం నిండిపోయింది. బ్రహ్మ కమండల జలం అంటే ఎంత పవిత్రమండి. ఒకప్పుడు శ్రీకృష్ణుడి పాదాల నుండి వామనావతారం ఎత్తినప్పుడు ఆయన పాదాల నుండి గంగ పుట్టింది. ఆ గంగని కమండలంలో బంధించాడు బ్రహ్మ. ఆ జలాన్ని శివుడంతటి వాడు జటాతోటంలో ధరించాడు. అటువంటి కమండల జలం ఇప్పుడు అక్కడ బ్రహ్మకుండంలో ఉన్నది. అందుకే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ కొండాలన్నీ చూడాలి, ఆ నీళ్లు శిరస్సును చల్లుకోవాలి. మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తానండి ద్వారక్కి, గ్యారంటీగా మళ్ళీ ఇంకోసారి వెడదాం. ఈసారి కథ విన్నారు గనక ఈ దృష్టితో అక్కడికి వెళ్ళి అవన్నీ చూద్దురు. కానీ ఆ నీళ్లు పళ్ళెంలో తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని కృష్ణుడి పాదాలని బంగారు పళ్ళెంలో పెట్టి గర్గుడు తాను కూడా వేదమంత్రాలు చదువుతూ ఆయన పాదాలు కడిగారు. ఏ పాదముల నుండి గంగ పుట్టిందో, ఏ పాదధూళితో జగత్తంతా పవిత్రమవుతున్నదో, ఏ పాదధూళిని సనక సనందనాది మహర్షులు నిరంతరం శిరస్సున ధరించాలని భావిస్తూ ఉంటారో, ఏ పాద దర్శనం కోసం నిరంతరం ఋషులు తప్పిస్తూ ఉంటారో, అటువంటి పరమాత్మని పాదాలని కడిగి ఆ నీళ్లుని బ్రహ్మ శిరస్సును చల్లుకుని మిగిలిన నీళ్లు మళ్ళీ బ్రహ్మకుండంలో పోసేశాడు. ఆనాడు బ్రహ్మ నా జన్మ ధన్యమయ్యిందనుకున్నాడు. అదిగో అందుకే మళ్ళీ బ్రహ్మ కడిగిన పాదం అన్నారు. పూర్వం వామనావతారంలోనూ బ్రహ్మ కడిగిన పాదమే, కృష్ణావతారంలో కూడా మళ్ళీ బ్రహ్మ ఆ పాదం కడిగాడు. అందుకని బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెన్ని పాదము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెన్ని పాదము, చల్లగి వసుధ కొలిచినది పాదము బలితలమోపిన పాదము, చల్లగి వసుధ కొలిచినది పాదము బలితలమోపిన పాదము, తలగక గగనము తన్నిన పాదము బలరిపుగా చిన్న పాదము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెన్ని పాదము. ఈ రాగంలోనే పూర్వం పాడేవారు. ఆ తర్వాత ఇప్పుడు మార్చేసి బ్రహ్మ కడిగిన పాదము, ఇదొక అందం అదొక అందం. దేని అందం దానికి అనుకోండి, ఏ రాగం ఆ రాగం అనుకోండి. ఇది నా రాగం, అది నీ రాగం, సరే ఏదో ఒక రాగం. మొత్తం మీద కృష్ణుడి మీద అనురాగం తప్పదు. ఆ విధంగా బ్రహ్మదేవుడు అంతటి వాడు అడుగుపెట్టిన ఆ స్థలం అక్కడ చూడాలి. తదనంతరం రుక్మిణీ కృష్ణుల కోసం ఒక గొప్ప రథాన్ని అలంకరించి తెచ్చారు. ఆ రథంలో వాళ్ళని కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించారట. ఊరు ఏగించు లేక ఎరిగించు, ఊళ్ళో వాళ్ళకి వీళ్ళిద్దరికి పెళ్ళయిందని చూపించటం, ఊరంతా తెప్పటం, అది ఊరెరిగింపు, క్రమంగా ఊరేగించు అయ్యింది. ఈ దంపతుల్ని ఆ తర్వాత అంతఃపురంలోకి వెళ్ళాక చూసే అవకాశం ఉండదు కనుక, కృష్ణుడు అంటే బయట కనబడచ్చు కానీ రుక్మిణి కనబడదు కదా, ఎక్కడో అంతఃపురంలో ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో అయినా అందరూ చూస్తారులే అని వారిద్దరిని రథంలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పారు. అలా తిప్పుతూ తిప్పుతూ అక్కడ నరసింహస్వామి గుడి ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతాలన్నీ తిప్పారు. చాలా అద్భుతమైన స్థలాలు అవన్నీ కాలినడకలతో తిరిగితే మన జాతకమే మారిపోతుందండి. గోమతి దాటి అవతల వైపు ఇసుక తిండిలో కడతారే, అక్కడ ఇప్పటికి కూడా ఆలయం ఉన్నది శివుడికి కృష్ణుడికి. ఆ ప్రాంతంలో ఒక రాత్రి రుక్మిణి కృష్ణులు విడుదల చేశారు. వారికి శివుడు అక్కడ దర్శనం ఇచ్చాడు. ఆ శివుణ్ణి ప్రార్థించి ఆయన లింగం ఇమ్మంటే శివుడు తన దివ్యలింగాన్ని
తానే లింగంగా మారినటువంటి జ్యోతిర్లింగాన్ని ఇచ్చాడు, ఆత్మలింగాన్ని. ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు, స్వయంభూలింగం అంటారు. ఆ లింగం ఉంది అక్కడ. ఇసుక తిన్నుల్లో తిరుగుతారు అక్కడ. ఎన్నో పర్యాయములు ఆ సముద్ర తీరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తిరిగాడు. అక్కడ తన భార్యలతో కలిసి క్రీడించాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు. అందుకనే పశ్చిమ సముద్ర తీరంలో కృష్ణ పరమాత్ముడు నడయాడిన ఇసుక తిన్నెల్ని బాగా అభివృద్ధి చేశారు. మీకు ముందే చెప్పారుగా, నరేంద్ర మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బీచ్లు అద్భుతంగా తయారు చేశారు. అక్కడ ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒంటెలు తిరుగుతున్నాయి. అవేవో ఇసుకల్లో తిరిగేటటువంటి బైకులు కూడా తయారు చేశారు, కారులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ ఇసుకలో తిరగండి, ఆ ఇసుక నెత్తిమీద చల్లుకోండి, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోండి, సముద్రుడు పులకించిపోతాట మనం వస్తే, భక్తులు వస్తే. ఇక్కడ మా కృష్ణుడు, మా అల్లుడు తిరిగాడు అయి అంటాడు ఆయన. సముద్రుడి కూతురు లక్ష్మి కదా, ఆ లక్ష్మియే రుక్మిణి. కాబట్టి సముద్రుడికి ఎప్పుడూ పరమాత్మ అల్లుడే. అందువల్ల ఆయన కూడా పులకించి మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ ద్వారకకి ప్రభాస క్షేత్రానికి మరొక గొప్ప వరం ఉన్నది. అక్కడ సన్యాసులు మరణిస్తే వాళ్ళని సమాధి చేయరు, కొంతమందిని తగలబెట్టరు అనుకోండి. ఎలాగోను ఇష్టపడినటువంటి సన్యాసులు కానీ లేక ఇష్టపడినటువంటి కొంతమంది సంసారుల్ని కానీ మరణానంతరం మెడకి, శవానికి ఓ పెద్ద ఇనప సంఖ్యలతో బండరాయి కట్టేస్తారు, ఆ సముద్రంలో దింపేస్తారు. ఎందుకంటే శవాలు పైకి తేలిపోతాయి లేదా కెరటాలు ఒడ్డుకు గెంటుతాయి, కానీ రాయి కట్టేసి అందులో వేసేస్తారు. కొంతకాలానికి ఆ శవం పైన ఉన్నటువంటి చర్మము, మాంసం అంతా పోయి ఎముకలు అలా మిగిలిపోతాయి. అస్థిపంజరం అలా ఉంటుంది. ఆ అస్థిపంజరం మధ్యలో శంఖాలు, చక్రాలు తయారవుతాయండి. అది ఆ ద్వారకా దగ్గర ఉన్నటువంటి సముద్రానికి ఉన్న దివ్యశక్తి. కాశీఖండంలో కూడా శివశర్మోపాఖ్యానంలో చెబుతారు, ద్వారక దగ్గర ఉన్న సముద్రమునకు అపూర్వ శక్తి ఉన్నది. అందులో పడవేసి పైకి తేలకుండా చేసిన శవముల ఎముకల్లో ఎముకలే శంఖాలుగా, చక్రాలుగా మారిపోతాయి. అలా మారాయంటే మాత్రం కొంతకాలం పాటు అందులో ఉన్నాక వాడు గ్యారంటీగా వైకుంఠానికి కడతాడు. అలా మారాలంటే మన శరీరం ఆ సముద్రంలో పడాలంటే అంత తేలిక? ఇళ్లలో వాళ్ళు ఒప్పుకుంటారా? భర్తగారు చచ్చిపోయారు అనుకోండి, నిజంగా భర్తగారి మీద వీడికి ప్రేమ లేకపోయినా అమ్మమ్మమ్మ ఆయన తగలబెట్టేయండి, వాడు అందులో పారేస్తే బతికొస్తాడనే ఉద్దేశంతో అయినా తగలబెట్టించేస్తుంది. లేదా భార్యను తగలబెట్టిస్తారు, పాతి పెడతారు, అందులో వేయనివ్వరు. కానీ అందులో వేయగలిగే యోగం పట్టాలంటే నిరంతరం భగవత్స్మరణ చెయ్యాలి. మేము చాలాసార్లు అక్కడికి వెళ్ళాం, భాగవత సప్తాహాలు చేసాం. 2009లో అక్కడ భాగవత సప్తాహం చేశాం. అప్పుడు అదో భయంకరమైన కాలం అనుకోండి. అక్కడ సప్తాహం చేసి రాగానే మా ప్రణవపీఠం మొదటి పీఠ స్థాపన జరిగింది. అంటే ఇప్పుడున్న విగ్రహాలని ముందు మేము ఉంటున్న ఇంటిలో ప్రతిష్ఠించాం. ఆ ప్రతిష్ఠించేటప్పుడు ఓ తమాషా జరిగింది, అందుకే చెబుతున్నాను. ద్వారకలో శ్రావణ మాసంలో భాగవత సప్తాహం చేశాం. సప్తాహం అయిపోయిన తర్వాత ఆగస్టులో సరిగ్గా డిసెంబరు నెలలో మార్గశీర్ష మాసంలో మా ఇంట్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. దత్తాత్రేయ జయంతి నాటికి అందులో ప్రతిష్ఠించాలి. మాఘ పూర్ణిమ నాడు, మార్గశీర్ష పూర్ణిమ నాడని మా సంకల్పం. మేము అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నాం కదా శ్రావణ మాసంలో. ఆ సమయంలో అక్కడికి రోజు ఒక సన్యాసి వచ్చేవాడు, తెలుగు సన్యాసి. ఆయన ఇక్కడి నుంచే మన తెలుగువాడు అక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉండిపోయాడు చాలా కాలంగా. ఎంతసేపు హిందీలో సప్తాహాలను, గుజరాతీ భాషలో సప్తాహాలే కానీ తెలుగువాడు తక్కువ అండి, మీరు వచ్చారండి అని ఆనందపడ్డాడు. నాదే మొదటి సప్తాహం అంటే అక్కడ. అంత పూర్వం తెలుగువాడు తెలుగులో సప్తాహం చేసిన వాళ్ళు లేరట. ఎందుకంటే ఆయన అక్కడ 30 ఏళ్ళుగా ఉంటున్నాడు. 30 ఏళ్ళుగా తెలుగులో సప్తాహం లేదు, ఈ ఊరు వదలను, నేను ఇక్కడే ఉంటున్నాను అన్నాడు ఆయన. ఇక మమ్మల్ని చూసి ఆనందపడిపోయాడు. 7 రోజులు పొద్దున్న సాయంత్రం వచ్చేవాడండి పాపం. అక్కడే వినేవాడు ఆయన. ఆయనకి సెల్ ఫోను ఎవరో కొనిస్తే మొదట్లో వద్దన్నట్టుగాని ఇలా ఉపయోగపడుతుందని రికార్డ్ చేసుకునేవాడు ఆయన. 2009 నాటికి ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉంది. అందులో మా ప్రణవపీఠం నెంబరు నోట్ చేసుకున్నాడు. 2 పూట్ల వచ్చేవాడు, అందరికంటే ముందు వచ్చేవాడు, ఆఖరణ వెళ్ళేవాడు. నేను ఈ గద్దె మీద కిందకు దూకుతూ ఉంటే గబుక్కులు కాళ్ళు పట్టుకుని కింద పారేసేవాడు కాదు, చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నిజంగానండి ఆ అనుభూతి నేను చెప్పలేను. అతడు పరీక్షిత్తు పురాణం ఎలా విన్నాడో అలా విన్నాడు. నేను శుకుడు చెప్పినట్టే చెప్పాను అని అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు.
మీరు అడగచ్చు పరీక్షిత్తు శుకుడు ఎందుకు తెచ్చారు ఇక్కడ ఉదాహరణని. అది అయ్యాక నేనన్నాను, చాలా ఆనందపడిపోయి అతని భక్తికి దానికి, ఇలా అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నాం, ఏలూరు రండి అన్నాను. ఆ విజిటింగ్ కార్డు అవి ఇచ్చాను. నేను ఏమైనా ప్రతిష్టకి రాకుండా ప్రాణం విడిచిపెట్టను అన్నాడు. నేను ఇక్కడి నుంచి కదలకూడదని నిర్ణయం తీసుకున్నాను ఎంతకాలం. కానీ శుకుడులాగా మీరు పురాణం చెప్పారు, నేను పరీక్షిత్తులో విన్నాను, మీ ఆజ్ఞ పాటిస్తాను, వస్తానన్నాడు. ఆఖరి రోజున ఆశీర్వచనానికి వచ్చినప్పుడు పాప ఆయన ఇలాంటి ఒక రుమాల్లో డబ్బులు పట్టుకొచ్చాడు. యాచనతో బతుకుతున్నవాడు పాప ఆయన, ఎవరిని అడగట్ట. అలా కూర్చుంటే జపం చేస్తే ఎవరిని అందులో వేస్తారు. ఆ వేసిన డబ్బులు 1116. అవి ఆ మూటగట్ట అక్కడ ఇచ్చేసాడు నాకు. నాకు లోపల ఒక క్షణకాలం గజగజలాడింది మనస్సు, హృదయం జల్లుమంది. పేదవాడు అనకూడదు, పరమ వైరాగ్య సంపన్నుడు, ఇల్లు లేదు అక్కడ, ద్వారకలో ఆయనకి ఇల్లు లేదు. ఆ గుళ్ళో ఈ గుళ్ళో పడుకుంటున్నాడు. ఆశ్రమాలు కట్టుకోడు, అతనికి ఆశ్రమాలు కట్టుకోవడం ఇష్టం లేదు. వైరాగ్యంతో బతుకుతున్నాడు. ఎవరైనా డబ్బులు ఇస్తే అందులో తిండికి ఎంతో అంతే ఉపయోగించుకుని మిగతా దానం చేసేస్తాడట. తానే ఇతరుల మీద ఆధారపడుతున్నవాడు ఈ డబ్బులు పోగు చేసి ఇతరులు ఇచ్చినవి పుచ్చుకునే పూట నాకు ఇస్తున్నాడు అంటే ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీరు అమ్మవారికి నిజంగా సేవ చేస్తారు, ఈ డబ్బులు అమ్మవారికి ఉపయోగపడతాయండి, తీసుకోండి అన్నాడు ఆయన. నేను వద్దందాం అనుకుని కూడా, బాబు నీ బతకడానికి అవసరం కదా అని అన్నవాడిని. కానీ ఆయన ప్రేమ కాదనలేక తీసుకున్నాను. పీఠం ప్రతిష్ట సాగుతుంటే 3 రోజులు వచ్చాడు ఆయన. ప్రతిష్టాపనకి 3 రోజులు ఉంటుంది కదా కాలం. 3 రోజుల కార్యక్రమానికి వచ్చాడు ఆయన. ప్రేమగా మేము పెట్టినలో తిన్నాడు. అక్కడి నుంచి తిరిగి ద్వారకు వచ్చాడు. వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత నాకు నా సెల్ ఫోన్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఏలూరు మే రహతే హై క్యా స్వామీజీ అని. వీడెవడరా హిందీ వాడు అనుకుంటుంటే, హా मैं येलूर के रहने वाला हूँ, अब तो प्रणव पीठ वहाँ है అన్నాను. एक स्वामी जी चल गए, वैकुंठवासी हो गए, उनके सेल फोन में आपका नंबर है, उसने गुरु जी बताकर उसको లిఖ్ దియా. నా పేరు అందులో గురువు గారిని రాసుకున్నట్టు, ఏలూరు గురువు గారని. అందులో ఆయన అలా సేవ్ చేసుకున్నట్ట. అందుకని ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి, ఒక స్వామివారు ఇక్కడ చచ్చిపోయాడు అన్నారు. సరిగ్గా అది ఏమిటనుకుంటున్నారు, ఈ ప్రతిష్ఠ అయిపోయిన కొద్ది రోజుల తర్వాత మాఘమాసం శుక్ల పంచమి, మాఘ శుక్ల పంచమి నాడు ద్వారకలో ఆయన శరీరం విడిచిపెట్టేశాడు. అంటే సరిగ్గా మార్గశిర పూర్ణిమ తర్వాత పుష్య పూర్ణిమ, మాఘ పూర్ణిమ కూడా రాలేదు, 2 నెలలు కూడా బతకలేదు ఆయన. ఇప్పుడు అర్థమైందా నేను శుకుడు ఆయన పరీక్షిత్తని ఎందుకన్నానంటే, పురాణం విన్న 2-3 నెలల కంటే ఎక్కువ బతకలేదు. 3 నెలలు 4 నెలలు ప్రణవపీఠానికి వచ్చాడు, ప్రతిష్ఠ చూశాడు, ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేనంటే అప్పటికప్పుడు వెళ్ళాను, ఎందుకంటే సన్యాసి గారి కార్యక్రమాలన్నీ వెంటనే జరిగిపోతున్నాయి. వాళ్ళు చెప్పారు అందులో, మేము వీడియో తీసి పెడుతున్నాం చూడండి అని. ఏం చేశారు, ఆయన శరీరానికి ఒక కాషాయ వస్త్రం కట్టారు, సముద్రం నీళ్లు పోశారు, గోమతి నీళ్లు మళ్ళీ పోశారు, గంగాజలం కూడా పోశారు. స్నానం అయిపోయిన తర్వాత మెడకి కాళ్ళకి 2 రాళ్ళు కట్టారు. ఆయన కోరినట్టే సముద్రంలో కొంచెం లోతుకి తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు. అది సన్యాసుల నియమం అక్కడ, అందులో పెట్టేశాడు. ఇది నాకు వీడియో పెట్టారు. నేను ఒక క్షణం మనస్సులోనే, ఆ మహానుభావుడు పరమ పూజ్యుడు ఆ సన్యాసి సాధువు విన్నాడు, విని వెళ్ళిపోతానన్నాడు. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళుగా ద్వారకలో ఉన్నాడండి, ఒక్కరోజు కూడా ఆ ప్రదేశం వదలలేదట, కేవలం నా కోసమే వచ్చేట ఆయన. ఆ వచ్చే నాటికి ద్వారక ఆయన వచ్చే నాటికి 40 ఏళ్ళు, 40 42 ఖచ్చితంగా ఏం చెప్తానండి అన్నాడు ఆయన. 30 ఏళ్ళు అక్కడ ఉన్నాడంటే ఇంచుమించుగా 72 ఏళ్ళు, ఇంకో 2 ఏళ్ళు అటు ఇటులో ఉంటాయి. ఆ వయస్సులో రవ్వంత అనారోగ్యం లేకుండా పరమ కాంతితో ఒక్క గడ్డం, తల మేసాలు మాత్రమే తెల్లబడి జుట్టలో ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. వచ్చాడు, చూశాడు. అప్పుడు బాలకృష్ణ గారని మా శిష్యులు, ఆయన పాదర్తి బాలకృష్ణ గారు ఆర్గనైజేషన్ అనమాట, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ శరీరాన్ని అందులో వేశారు. నేను 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను. వెళ్ళాక అక్కడ వాళ్ళు నేను వచ్చానని తెలుసుకుని ఆ ఎముకలు పట్టుకొచ్చారు. పూర్తిగా అందమైన తెల్లని శంఖము చక్రము ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఆ ఎముకలు.
ఆ గొలుసులు కట్టేసి ఆ రాళ్ళకు కట్టేసి అందులో చేస్తే అంతా చర్మం పోయాక ఈ బెస్తవాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు అప్పుడప్పుడు వాడు శంఖాలు ఎముకలు వాడు పట్టుకో చూపించారు. ఇంతకంటే మహామహిమ ఏమన్నదన్నారు. నిజంగా ఆ సముద్రంలో నిమజ్జనం అయిపోయిన వాడి జాతకమే జాతకం. ఎక్కడో పూర్వజన్మ యోగం ఉన్నవాళ్ళు అందులో అలా నిమజ్జనం చేయబడతారు. వాళ్ళ శరీరాల్లోకి శంఖచక్రాలు వస్తాయి. ఇక వారికి పునర్జన్మ ఉండదు. ఒకవేళ పునర్జన్మ వస్తే కాశీలో మరణించే యోగం వచ్చి తద్వారా ముక్తి పొందుతారు తప్ప వాళ్ళు సామాన్యులు ఎవరు అసామాన్యులు అవుతారన్నమాట. ఇలాంటి మహిమలు ద్వారకలో ఉన్నాయండి. అసలు మన క్షేత్రాలన్నీ మనకు అంతు చెక్కనివి. ఈ కమ్యూనిస్టులకి పిచ్చి పేనుగులకి నాస్తికులకి ఏం అర్థం కాదు. వాడు మూర్ఖులు కదా, వాడు మూర్ఖుడు అంతే అంటాడు. ఆ మూర్ఖుడికి నువ్వేం చెబుతావు? సూర్యుడి కేసు ఇలా చూస్తే ఏమవుతుందంటే మధ్యాహ్నం పూట కాసేపు చూస్తే కళ్ళు పోతాయంటే కళ్ళు ఎందుకు పోతాయి అంటాడు. వాడికి అసలు కళ్ళు మూసుకుపోయాయి కనుక. ఆ పిచ్చి పిరుగుల జోలికి మనం వెళ్ళొద్దు. కానీ మనం భక్తితో భగవంతుడిని నమ్మాం, శాస్త్రాలను నమ్మాం, అందులో చెప్పినవన్నీ నిజమని నమ్ముతున్నాం. వాటిని నమ్మినంతకాలం మనకి ఢోకా ఉండదు. ఈ పవిత్ర భారతదేశంలో ఒకప్పటి అఖండ భారతదేశంలో అనేక దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అణువణువున పరమాత్మ ఉన్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మహిమ ఉన్నది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన దివ్యశక్తి ఉన్నది. ఆ దివ్యశక్తిని మనం పొంది అనుభవించాలి తప్ప ఏమీ ప్రశ్నించకూడదు. ఇంకా ద్వారకలో అనేకములైన కుండాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి దుర్వాసుడు రుక్మిణీ కృష్ణుల్ని పరీక్షించిన కథ. రుక్మిణికి ఒక ప్రత్యేక మందిరం ఉండేది ద్వారకలో. ఎప్పుడూ కృష్ణుడు రుక్మిణి ఒకే చోట ఉండేవారు. కానీ దుర్వాసుడి శాపం వల్ల కొంతకాలం పాటు రుక్మిణి కృష్ణుడికి దూరంగా ద్వారకా నగరానికి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతంలో ప్రత్యేక మందిరంలో ఉన్నది. అది రుక్మిణీ మందిరం అని పిలువబడుతుంది. మీలో రుక్మిణీ మందిరానికి నడిచి వచ్చారు గుర్తుందా? నడిచి వెళ్ళాం, కొందరు నడిచి కూడా వచ్చాం, రిటర్న్లో కొంతమంది ఆటోలో వచ్చారు. రుక్మిణీ మందిరానికి వచ్చిన వాళ్ళు కాలినడకని వచ్చిన వాళ్ళు చేయొద్దండి, ఆటోలో వచ్చిన వాళ్ళు చేయొద్దండి, అబ్బో ఆవిడ చేయొద్దారు. ఏది ఏమైనా ఆ మందిరానికి వెళ్ళాలి. ప్రత్యేకంగా రుక్మిణికి ఎందుకు మందిరం ఉన్నది అంటే అది దుర్వాసుడి శాపం. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి మందిరంలో ఉండగా ఆ నగరానికి దుర్వాసుడు వచ్చాడు అనే వార్త తెలిసింది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీ సమేతంగా దుర్వాసుని దగ్గరికి వెళ్ళాడు. మహానుభావుడు పరమాత్మ. ఆయన పాదాలు అందరూ కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే ఆయన ఆ ఋషీశ్వరుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. అందుకే బ్రహ్మణ్యదేవుడు అన్నారు ఆయన్ని. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆయన బ్రహ్మణ్యదేవుడు. గోవులకి బ్రాహ్మణులకి హితం కలిగిస్తాడు. అలాగే ఇతరులకు కూడా. అందుకని వెంటనే మూడో పాదంలో గోబ్రాహ్మణులు తప్ప కాపాడ్డా అంటావేమో పిచ్చాడా. జగద్ధితాయ, జగత్తునకు హితం కలిగిస్తాడు. జగత్తులో ప్రతి ప్రాణిని రక్షిస్తాడు. కానీ ఈ రెండు ఉంటే ఉంటాయి కనుక ఆ రెండింటినీ చెప్పి తర్వాత మిగతా జగత్తుని చెప్పారు. అటువంటి జగత్తునకు హితము కలిగించి గోవిందుని కొరకు నమో నమః, నమస్కారము నమస్కారం అన్నారు. దుర్వాసుడు కోపిష్టివాడు. ఆయనకి ఆ అంటే కోపం, ఒంటి కోపం. ఎవరైనా అన్నం తింటారా అంటే అన్నం ఎందుకు తింటావు, నేను సున్నం తింటా అంటాడు. పోన్లేండి అన్నం తినొద్దంటే అంటే నన్ను అన్నం తినొద్దంటావా అంటాడు. ఇంటికి రమ్మంటే ఎందుకు రావాలంటాడు. వద్దంటే నన్ను పిలవలేదంటాడు. అందువల్ల ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. అదొక విచిత్రమైన ప్రవర్తనతో కనపడే అదొక శక్తితో కూడిన తత్వం అది. రుద్రాంశ స్వరూపుడు. అత్రికి అనసూయకి పుట్టిన రెండవ సంతానం. అత్రికి అనసూయకి బ్రహ్మదేవుడి వరంతో ముందు చంద్రుడు పుట్టాడు. రుద్రాంశతో దుర్వాసుడు పుట్టాడు. విష్ణువు యొక్క అంశతో మళ్ళీ ఆ విష్ణువు తనలో ఇటు బ్రహ్మని రుద్రుణ్ణి కూడా కలుపుకొని దత్తాత్రేయుడిగా పుట్టాడనమాట. ఈ విధంగా ముగ్గురు అత్రికి అనసూయకి జన్మించారు. చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు. అందులో ఈ దుర్వాసుడు మహాకోపంతో ఉంటాడు. ఒక్కోసారి ఆ కోపంలో ఆయనకే నష్టం అనుకోండి. అంబరీషుడి మీద కోపగించాడు, మొత్తం లోకాలని పరిగెత్తాడు. వనవాసం చేస్తున్నప్పుడు పాండవుల్ని పరీక్షించడానికి వెళ్ళాడు. తలప్రాణం తోక్కొచ్చింది. తోక లేదనుకోండి, కాళ్ళకు వచ్చింది. అటువంటి దుర్వాసుడు కృష్ణుడు కాళ్ళు కడిగిన తర్వాత కాళ్ళు కడిగించుకుని ఆ తర్వాత ఆయనతో ఏం చేశాడో, కృష్ణుడు ఏమన్నాడో, ఈ విశేషాలన్నీ రేపు 5వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.